నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో రానున్న అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిజరూప దర్శనం కల్పించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ మరియు అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు ప్రత్యేక అభిషేకాలలో పాల్గొనదలిచిన వారు పేర్లను ముందస్తుగా ఆలయంలో సిబ్బందికి లేదా ఈవోకు అర్చకులకు తెలియజేయవలసినదిగా కోరడం జరిగింది. మా ధర్మకర్తల మండలి మరియు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారు వారి సహకారంతో ఒక నిర్ణయానికి వచ్చాము. దాన్ని ఏమనగా ప్రతి అమావాస్య నందు నిజరూప దర్శనము ఏర్పాటు చేసి స్వామికి క్షీరాభిషేకము పంచామృతాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతి అమావాస్య నందు ప్రజలందరూ ఉదయం 6-6:30 లోపల వచ్చి దేవుని సందర్శించుకొని ఆ అభిషేకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ అభిషేకం ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా వచ్చి మా స్వాముల వారికి కానీ లేదా మా ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ మా అంజి గారికి కానీ లేకపోతే ఈఓ గారికి కానీ వారికి చెప్పి దాన్ని ముందుగానే రాయించుకుంటే వారికి ఏకాదశి నాడు మనం ఖచ్చితంగా స్వామి అభిషేకానికి అమావాస్య స్వామి అభిషేకానికి వాళ్ళకి పూజపాత్రలు చేయడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి కోదండరామస్వామి దేవస్థానము నిన్న హనుమ జయంతి సందర్భంగా కార్యక్రమాలు విశేషంగా బాగా జరిగినాయి. మా చైర్మన్ గారు అనిల్ కుమార్ గారు వివరంగా చెప్పినారు. తర్వాత ఈసారి కొత్తగా వచ్చేసి కూడా ఈ యొక్క పూజలు అభిషేకాల గురించి కూడా చేద్దామని మేము కూడా అనుకున్నాము. ప్రతి అమావాస్య రోజు వచ్చేసి కూడా ఏ రోజున పని అమావాస్య ఆ రోజుకు ఉదయం 6 గంటల నుంచి 6:30 1 గంట సేపు అయినా సరే అభిషేకం నుంచి పంచామృత అభిషేకము ఈ నిజరూప దర్శనముతో పంచామృత అభిషేకములతో శ్రీ స్వామి ఆంజనేయ స్వామి వారికి అభిషేకములు జరపబడును. కావున మీరు వచ్చేసి ముందుగా ఈ అభిషేకం చేయించాలనుకుంటే 1 రోజు ముందు 2 రోజుల ముందు కానీ వచ్చి మా ద్వారా కానీ పేరు రాపించుకోండి, లేదా ఈవో గారి ద్వారా కానీ లేదా చైర్మన్ గారి ద్వారా కానీ మా ఆలయ సిబ్బందితో కానీ మీరు సంప్రదించి మీరు మాట్లాడితే మా వాళ్ళు చెప్తారు. మేము దానికి వచ్చేసి కూడా కట్టుబాటు ఉన్నాము, చేస్తాము కూడా. కాబట్టి నంద్యాలలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా ప్రతి నెల చేయాలి. ప్రతి నెల వచ్చేసి కూడా మీరు చేసుకుంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవలన అందరము నంద్యాల పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతోటి వ్యాపారం ఆర్థిక అభివృద్ధి కానీ ఏదైనా సరే ఇంకా ఏమైనా ఈది బాధలు ఏమైనా ఉన్నా సరే ఆ బాధలు ఏం లేకుండా ఇంకా మనకు వచ్చేసి కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు, వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాల్గొంటే కార్యక్రమంలో అందరూ జయప్రదంగా శుభాలు కలుగుతాయి.